ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఆగస్టు 5వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గతంలో ఆగస్టు 5వ తేదీన కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. నేడు కూడా అలాంటి కీలక ప్రకటన ఏదైనా ఉంటుందా? పార్లమెంట్ లో కీలక బిల్లు ఏదైనా తీసుకొస్తున్నారా? ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వేర్వేరుగా సమావేశమయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తరుణంలో ఈ భేటీలకు సమావేశాలకు ప్రాధాన్యం నెలకొంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు ఆగస్టు 5వ తేదీన జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తారా లేక ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తారా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చాక తొలిసారి ఎన్డీఏ ఎంపీల భేటీ జరుగుతుండడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఆగస్టు 5వ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేయడంతో అందరిలోనూ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆగస్టు 5న గతంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. నేడు కూడా అలాంటి కీలక ప్రకటన ఏదైనా ఉంటుందా? పార్లమెంట్ లో కీలక బిల్లు ఏదైనా తీసుకొస్తున్నారా? ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా వేర్వేరుగా సమావేశమయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ భేటీలకు సమావేశాలకు కూడా ప్రాధాన్యం నెలకొంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు ఆగస్టు 5నే జరిగింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తారా లేక ఉమ్మడి పౌరస్మృతిని కొనసాగిస్తారా, తీసుకొస్తారా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. పైగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చాక తొలిసారి ఎన్డీఏ ఎంపీల భేటీ జరుగుతుండడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఆగస్టు 5వ తేదీన ఎన్డీఏ ఎంపీలు భేటీ అంటేనే ఏం జరగబోతుంది, ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ఇంప్యూటేటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఈ రోజు ఆగస్టు 5, గతంలో ఆగస్టు 5వ తేదీన తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి డెసిషన్ తీసుకోవడం, అది అమలు కావడం మనం చూసాం. ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ఎంపీలు భేటీ అవడం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనుకోవచ్చు? ఏదైనా కొత్త బిల్లులు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అసలు గుడ్ మార్నింగ్. అంటే మీరు అన్నట్టు నిజంగానే అంటే గతంలో ఆగస్టు 5 చాలా కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే ద్రౌపది ముర్ముతో అటు అమిత్ షా గానీ, ఇటు ప్రధానమంత్రి మోడీ గానీ సమావేశమైనటువంటి క్రమంలో సో ఏదైనా కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందా అన్నది ఒక అంశం. మరోవైపు అటు బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ పైన కూడా ప్రతిపక్షాలు చాలా లోక్సభలో తీవ్రమైనటువంటి గందరగోళాన్ని సృష్టించాయి. సో ఆ జాబితా పైన ఏమన్నా చర్చించాలని ప్రభుత్వం ఏమైనా స్పష్టం చేసేటువంటి అవకాశం ఉందా? సో అది ఉభయ సభలు కొనసాగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లా నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మోడీ అటు బ్రిటన్ గానీ, మాల్దీవుల పర్యటన తర్వాత రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్లమెంట్ లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభనపైనే మోదీ చర్చించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు ఒడిశాలో వరుసగా జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలపైన కూడా వివరణ ఇచ్చేందుకు రాష్ట్రపతిని హోంమంత్రి అమిత్ షా కూడా కలిసినట్టు అధికారిక వర్గాలు చెప్పడం జరిగింది. ఇక ఇట్లాగే ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేటువంటి విషయం పైన కూడా మోదీ, అమిత్ షా ఇద్దరు రాష్ట్రపతిని కలిసినట్టు కూడా కొంత పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అంశం. ఓటర్ల జాబితా సవరణ పైన చిచ్చు రోజు రోజుకు పెరుగుతుండడం, ప్రతిపక్షాల పైన దాడిని ఎక్కుపెట్టేందుకు మోడీ అటు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఎన్డీఏ ఎంపీలందరినీ కూడా ఒక దగ్గర సంఘటితం చేసి అధికార కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు అవసరమైనటువంటి వ్యూహ రచనను కూడా ఈ సమావేశాల్లో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. ఇట్లా నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖున రాహుల్ గాంధీ కూడా అంటే ఈ కార్యాచరణ రూపొందించేందుకు 7వ తారీఖున ప్రతిపక్షాలు కూడా భేటీ అవుతున్నాయి. రాహుల్ గాంధీ ఈ భేటీకి రానున్నారు. ఇట్లా నేపథ్యంలో అటు ఎన్నికల కమిషన్ అంటే ఇప్పటికే
ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు కూడా నిర్వహించాలి. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో సో అన్ని అంశాలు ప్రధానంగా మారాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి ఎన్డీఏ ఎంపీల భేటీ కొంత రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూద్దాం మరి 5వ తేదీ అనగానే గతంలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు మనకి జ్ఞాపకం వస్తున్నాయి.